మన ఎంవిపి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మరియు ఆ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని రాబరీస్ అండ్ ఆల్సో హెచ్బి చేశారు. 5 అఫెండర్స్ మొన్న ఆగస్ట్ 15th నైట్న వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ కైలాసగిరి దగ్గర నడుచుకొని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర వీరు సెల్ ఫోను అండ్ క్యాష్ కూడా లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి అలా వచ్చి ఈ పెదవాల్తేరు ఏరియాలో అక్కడ సులభ్ కాంప్లెక్స్ దగ్గర మళ్ళా వీళ్ళు ఈ 5 కూడా ఒక వ్యక్తి దగ్గర మళ్ళీ సేమ్ మేనర్లో ఒక సెల్ ఫోను మరియు క్యాష్ను కూడా లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత అలా డౌన్కి వచ్చి ఇసుక తోట ఏరియాలో నడుచుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఆయనకి భయపెట్టి గట్టిగా లాక్కున్నారు ఆయన దగ్గర ఉండేటటువంటి సెల్ ఫోన్ని. ఆ తర్వాత వచ్చి హెచ్బి కాలనీకి వెళ్ళి మళ్ళీ సేమ్ అసలు వీధంట నడుచుకొని వెళ్ళే వ్యక్తుల దగ్గర సెల్ ఫోన్ లాక్కోవడము, భయపెట్టడము, వాళ్ళ పాకెట్లో ఉండేటటువంటి డబ్బులు లాక్కోవడము. ఫైనల్గా కాంప్లెక్స్ ఏరియాలో కూడా ఇక్కడ కొట్టారు. అసలు ఆ వ్యక్తిని అయితే పిడిగుద్దులు గుద్ది మరి అతని దగ్గర ఉండేటటువంటి సెల్ ఫోన్ని అలాగే డబ్బులను కూడా లాక్కోవడం జరిగింది. ఆ గుద్దేటప్పుడు ఆయనకి బ్లీడింగ్ ఇంజరీ కూడా అయ్యింది. అంటే ఒక దగ్గర ఇక్కడ హెచ్బి కాలనీలో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా అంటే వస్తువులు ఒక రూమ్లో లాక్ చేసి పెట్టినటువంటి ఈ ఫోన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది, లాక్ బ్రేక్ చేసి మరి. సో ఈ 5 అఫెన్సెస్ 4 ముద్దాయిలు చేయడం జరిగింది. అయితే ప్రాపర్టీ కూడా వివో ఫోను, ఒప్పో ఫోను, రెడ్మీ ఫోను అండ్ క్యాష్ అగైన్ మళ్ళీ ఒప్పో ఫోను తీసుకోవడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చి 22,200 అన్ని ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 2,200 రూపాయలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ పరిధిలో ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎస్ఐ అండ్ సిఐ టీముల్ని ఏర్పాటు చేసి ఇమీడియట్గా మేము స్పందించడం వల్ల అది వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. అంటే కంటిన్యూస్గా సీరియల్ అఫెన్సెస్ లాగా చేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. 11 o'clock అప్పుడు స్టార్ట్ అవుతున్నారు, ఎర్లీ మార్నింగ్ కల్లా 3:30, 4, 5 వరకు కంటిన్యూ చేశారు. ఇక్కడ 3 టౌన్ లిమిట్స్లో అయితే మన కాంప్లెక్స్ ఏరియాలో ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అసలు నిజంగా నొటోరియస్సే. అదే కానీ సింగిల్గా లేడీ కానీ ఎవరు దొరికినా సరే ఏది అఘాయిత్యం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముద్దాయిలు అందరూ కూడా 1 టౌన్ ఏరియా ఏవిఎన్ కాలేజ్ ఏరియాకి చెందినటువంటి వాళ్ళు. అక్యూజ్డ్ దేవర వంశీ అండి, ఇతనికి 27 సంవత్సరాలు. ఈయన పిఎన్ఆర్ స్కూలు లక్ష్మీ టాకీస్ దగ్గర పిఎన్ఆర్ స్కూల్ ఏరియా చిలకపేట. అలాగే బొట్టు ధనరాజు, ఇతంది చెంగల్రావుపేట, అది కూడా 1 టౌన్ లిమిట్స్లోకే వస్తుంది. అలాగే వాసుపల్లి నరేష్, ఇతను ఏవిఎన్ కాలేజ్ డౌన్లో ఉంటారు. అలాగే సోరాడ చిట్టిబాబు అండి, ఇతను పంజాబ్ జంక్షన్ టౌన్ కొత్త రోడ్డులో ఉంటారు. అలాగే ఎరుపిల్లి బెంజమిన్, ఇతను కూడా ఫిషింగ్ హార్బర్ ఏరియా. సో వీళ్ళందరూ కూడా 1 టౌన్ ఏరియాకి చెందినటువంటి వ్యక్తులు. అందరూ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి ఏంటంటే చెడు అలవాట్లకు లోనైపోయి ఈ గంజాయి తాగడము, ఆల్కహాల్కి అలవాటు పడిపోవడము, వాళ్ళ అలవాట్లను కోరికలను తీర్చుకోవడానికి
ఈ రకంగా రాబరీస్ చేయడం అనేటటువంటిది అలవాటుగా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ ఎన్డీపీఎస్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులోనే దేవర వంశీ అనేటటువంటి వ్యక్తి. సో స్ట్రింజెంట్ యాక్షన్ అయితే మాత్రం తీసుకుంటాము. మీకు ఇంతకు ముందే చెప్పాను, సిపి సార్ వచ్చిన నుంచి యాక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 100 కాల్ చేయడం తగ్గిపోయింది. సిపి వాట్సాప్ కాల్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా సిపి సారు కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి చెప్పడం వలన రియాక్షన్ అనేటటువంటిది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేయడం ఏంటి, వీటిలో ఉండే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడం, అదరు డే బీట్స్ అయితేనేంటి, డీకోల్స్ అయితేనేంటి, ట్రాఫిక్ బీట్స్ అయితేనేంటి, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ముద్దాయిల్ని క్యాచ్ చేయడంలో చాలా ఫాస్ట్నెస్ అనేటటువంటిది పెరిగింది. ఇమీడియట్గా అందరినీ కూడా క్యాచ్ చేస్తున్నాము. కాబట్టి మేమంతా హెచ్చరించేది ఏంటంటే, ఇలాంటి చెడు అలవాట్లకి లోనవ్వడం వల్లనే కుర్రోళ్ళందరూ కూడా జైలు పాలవుతున్నారు. మీ అందరికీ విజ్ఞప్తి, చెడు అలవాట్లు మానుకోండి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. లేకుంటే చిన్న చిన్న అఫెన్సెస్ అని మీరు అనుకుంటారు, ఏముంది సెల్ ఫోన్ లాక్కోవడమే కదా, క్యాష్ లాక్కోవడమే కదా అని అనుకుంటారు. అది రాబరీ కిందకు వస్తుంది. మీరు భయపెట్టి వాళ్ళని భయానికి గురి చేసి మరీ తీసుకుంటున్నారు. అది రాబరీ అంటే 10 years శిక్ష పడే అవకాశం ఉంది. మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి, మంచిగా ఉండండి. ఇదే మా విజ్ఞప్తి.